ఇవాళ ఓ ప్రతిపక్ష నాయకుడైన రేపు ముఖ్యమంత్రి కాడా. అలాగే జాతీయ రాజకీయాలు మొన్నటిదాకా సంకీర్ణం ఉన్నాయి, సంకీర్ణం నుంచి వ్యక్తి ఆధారిత సంకీర్ణం వైపుకి వచ్చినాయి. అంటే ఒక పార్టీకి లీడ్ ఇచ్చి సంకీర్ణం ఈ 2 టర్మ్స్ మోడీకి వచ్చింది 2014-19. మళ్ళీ ఇప్పుడు సంకీర్ణం వైపుకి వెళ్ళినాయి, భవిష్యత్తులో కూడా సంకీర్ణం వైపే ఉంటాయి. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు కలుపుకోవడం ద్వారా జాతీయంగా చక్రాలు తిప్పాలనుకుంటారు. అఖిలేష్ యాదవ్కి తను ప్రధానమంత్రి అవ్వాలని ఉంది, మమతా బెనర్జీకి తను ప్రధానమంత్రి అవ్వాలని, శరద్ పవార్కు ఉంది, ఉద్ధవ్ ఠాక్రేకు ఉంది. కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి రాహుల్ గాంధీని ముందు పెట్టారు. ముందైతే వాళ్ళందరూ ప్రధానులు కావాలనుకున్నారుగా. కానీ వీళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్ ని విమర్శించిన వాళ్ళే కదా. ఒక మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ కాంగ్రెస్ ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పక్కన చేరారు. ఎవడు బలమైతే వాడే శత్రువు. అప్పుడు కాంగ్రెస్ బలమైంది కాబట్టి వాళ్ళు శత్రువు, ఇవాళ బీజేపీ బలమైంది కాబట్టి బీజేపీ శత్రువు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ని ప్రత్యర్థిగా చూపడం ద్వారా వాళ్ళు తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బతుకు బస్ స్టాండ్ చేసేసారు. అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో పోటీ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎందుకు పొత్తు పెట్టుకోవాలా, మిగతా రాష్ట్రాలు ఎందుకు పెట్టుకుంటారు?